రేపటి నుంచి, ఈ రోజు నుంచేనే, రేపటి నుంచి కాదు. ఖరీదైన ప్రాణం కాకి అరాచకం, సిఐ వేధింపులే శ్రీనివాస్ మృతికి కారణమా? మైనర్ బాండ్ పేపర్లతో వెలుగులోకి వస్తున్న ఆర్థిక అక్రమాల అనుమానాలు. ఇదొక సెన్సేషన్ వార్తనే, ఎవరు బయటకు తీస్తలేరు కానీ చాలా సెన్సేషన్ వార్త ఇది. హైదరాబాద్ నేరేడ్మెట్లో పాపం ఆత్మహత్య చేసుకున్నదామె, చేసుకున్న రామకృష్ణాపురం వాసి నాగెల్లి శ్రీనివాస్ 41 చనిపోయింది. ఆయన కేసు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తన మరణానికి భార్య ఎక్సైజ్ శాఖకు చెందిన సిఐ సట్ల జ్యోతి మరియు ఆమె కుటుంబ సభ్యులే కారణమని శ్రీనివాస్ రాసిన 4 పేజీల మరణ వాంగ్మూలం కేసుకు కొత్త మలుపు తిప్పింది. శ్రీనివాస్ వ్యక్తిగత వస్తువులను పరిశీలించగా ఒక అగ్రిమెంట్ బాండ్ బయటపడింది. ఈ కేసులో కీలకంగా మారింది. భార్య భర్తలు పెళ్లి చేసుకున్నాడు, కష్టపడి చదివిపిస్తే ఎస్ఐ జాబ్ కొట్టింది భార్య. నా భార్య ఎస్ఐ జాబ్ కొట్టిందని భర్త సంతోషపడుతుంది. ప్రమోషన్తో సిఐ అయింది. ఈ అక్కడి నుంచి భర్తను దూరం పెట్టి, భర్త వాళ్ళ కుటుంబాన్ని దూరం పెట్టి, భర్త చివరికి చనిపోయే వరకు ఆమెనే చనిపోవడానికి కారణమే ఆమె అని లెటర్లో దొరికిందంట. ఇప్పటికీ న్యాయం చేస్తలేరు పోలీసులు, ఎందుకంటే మా డిపార్ట్మెంట్ కదా, మా డిపార్ట్మెంట్ మాకు పరువు పోవద్దు. మేము ఎన్ని లంగ పనులు చేసినా మాత్రం మాకు పరువు పోవద్దు. అరే ఆమె తప్పు చేస్తే 100% శిక్షించాలి. దానిపైన చూస్తూ ఉన్నాం. ఘోరం ఇది, పాపం వాళ్ళకి న్యాయం జరగాలి.